వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఫోకస్. ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసులు, సర్కారు పనితీరును ప్రశ్నిస్తే దాడులు. ఇది ప్రజా పాలనలో సాగుతున్న దమనకాండ. రేవంత్ సర్కారు డైరెక్షన్లో పోలీసుల అరాచకం శృతి మించుతోంది. తాజాగా చిత్రపురి కాలనీ భూదందాలపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ సెల్ ఫోన్ను సీజ్ చేశారు పోలీసులు. గతంలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ చేసిన ఆరోపణలనే క్రిషాంక్ పోస్ట్ చేస్తే పోలీసులు మితిమీరి ప్రవర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా అతని మొబైల్ను జప్తు చేశారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసులేనా? అభివృద్ధిని ప్రశ్నిస్తే దాడులేనా? కుంభకోణాలను వెలికితీస్తే నిబంధనలకు విరుద్ధంగా ఫోన్లు జప్తు చేస్తారా? తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అంటే ఇదేనా? కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత తెలంగాణలో శాంతి భద్రతలు గతి తప్పాయి. పోలీస్ వ్యవస్థ రాజ్యానికి కొమ్ము కాస్తుంది. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మల్లా మారింది. అటు కేంద్రంలో దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు ప్రధాని మోదీ వాడుకుంటుంటే, ఇటు రాష్ట్రంలో సిబిఐ, పోలీస్ వ్యవస్థలను రేవంత్ దుర్వినియోగం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల కాలంలోనే జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలపై ఎన్నో దాడులు జరిగాయి. తాజాగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా పోలీసులు రేవంత్ డైరెక్షన్ లోనే పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ పై అక్రమంగా కేసు పెట్టారు. అంతటితో ఆగకుండా నిబంధనలకు విరుద్ధంగా అతని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. చిత్రపురి సినీ వర్కర్స్ సొసైటీకి సంబంధించిన భూ కుంభకోణంపై మన్నె క్రిషాంక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ ఆరోపణలు కొత్తవేమీ కాదు. గతంలో స్వయంగా కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ చిత్రపురి సొసైటీలో 3,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. పలువురు యూట్యూబ్ జర్నలిస్టులు సైతం దీనిపై కథనాలు ప్రసారం చేశారు. ఫిరోజ్ ఖాన్ ఆరోపణలను మరోసారి ప్రస్తావిస్తూ తాజాగా మన్నె క్రిషాంక్ పోస్ట్ చేశారు. చిత్రపురి సొసైటీలో కోశాధికారిగా పనిచేస్తున్న అనుముల మహానందరెడ్డి వరుసగా సీఎం రేవంత్ రెడ్డికి సోదరుడు. రేవంత్ రెడ్డితో అతను కలిసి ఉన్న ఫోటోను సైతం క్రిషాంక్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గతంలో చిత్రపురి సాధన సమితి సైతం ఈ స్కామ్ పై మాజీ గవర్నర్ తమిళసైకి ట్వీట్ చేసింది. నిజంగానే ఈ భూదందాకు సీఎం రేవంత్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేకుంటే నిజ నిరూపణ చేసుకోవాలి. అనుముల మహానందరెడ్డిపై విచారణ జరిపించాలి. కానీ ఆరోపణలు చేసిన నేతలపై కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దేనికి సంకేతం? క్రిషాంక్ పోస్టుపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మాదాపూర్ పిఎస్ లో ఫిర్యాదు చేయటం, ఆగమేఘాల మీద వారు యాక్షన్ లోకి దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రిషాంక్ ను 41 సిఆర్పిసి నోటీసులు జారీ చేసిన మాదాపూర్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. స్టేషన్ కు పిలిపించి నిబంధనలకు విరుద్ధంగా క్రిషాంక్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఏదైనా కేసులో మొబైల్ ఫోన్స్ జప్తు చేయాలంటే జ్యుడిషియల్ వారెంట్ తప్పనిసరిగా ఉండాలని సుప్రీంకోర్టు గతంలోనే తేల్చి చెప్పింది. కానీ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారు. ఫిరోజ్ ఖాన్ గారు 3,000 కోట్ల చిత్రపురి సొసైటీలో భూదందా జరిగింది, అవినీతి జరిగింది అని వేసిన ఆరోపణ వారిదే. దాన్ని మీకు చూపెట్టిందే యాజ్ ఇట్ ఈస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినాం. ఇప్పటి వరకు కూడా డిలీట్ చేయలేదు, దాన్ని డిలీట్ చేయబోము కూడా. ఎందుకంటే మాట్లాడింది నీ కాంగ్రెస్ పార్టీ లీడరు, మీరు ప్రమోట్ చేసిన యూట్యూబ్ జర్నలిస్టు. ప్రభుత్వం మీద, సీఎం రేవంత్ రెడ్డి మీద పోస్టులు చేస్తే ఫోన్లు స్వాధీనం చేసుకుంటారా? గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేల సంఖ్యలో ఫేక్ న్యూస్లు, అబద్ధపు ఆరోపణలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు వేల సంఖ్యలో పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు అక్రమంగా వ్యవహరించలేదు. ఎన్నడూ ఎవరి మొబైల్ ఫోన్స్ సీజ్ చేయలేదు. ఇప్పుడు ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ సాగిస్తున్న అరాచకాలు మితిమీరుతున్నాయి. బీఆర్ఎస్ నేతలను పోలీస్ టార్గెట్ చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జర్నలిస్టులపై దాడులు జరిగినా పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారులపై దాడులు పెరిగిపోయాయి. జర్నలిస్టులు శంకర్, చిలుక ప్రవీణ్ పై భయంకరమైన దాడులు జరిగాయి. చెన్నూరులో ప్రజాజ్యోతి రిపోర్ట్ వెంకటేష్ పై ఇసుక మాఫియా దాడికి తెగించింది. ఇందిరమ్మ రాజ్యంలో జై తెలంగాణ అనడం కూడా నేరంగా మారింది. హన్మకొండ జిల్లా ఆత్మకూరు పరిధిలోని అగ్రహం పహడ్ జాతర సమయంలో జరిగిన చిన్న ఘర్షణకు 12 మంది బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీస్ లాఠీలు విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో పోలీసులు బీఆర్ఎస్ నేతలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం సంచలనం రేపింది.
10 ఏళ్లు ప్రశాంతంగా సాగిన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అరాచకం పెరిగింది. రేవంత్ సర్కార్ అడుగులకు మడుగులొత్తుతున్న పోలీసులు బీఆర్ఎస్ నేతలను, జర్నలిస్టులను వేధిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సీఎం రేవంత్ డైరెక్షన్ లోనే పనిచేస్తున్నారు. తాజాగా క్రిషాంక్ సెల్ ఫోన్ సీజ్ చేయడమే అందుకు నిదర్శనం. పోలీసుల అక్రమ చర్యలపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. సీజ్ చేసిన తన మొబైల్ ను కోర్టులో డిపాజిట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ 3,000 కోట్ల దాంట్లో ఈ చిత్రపురి సొసైటీలో కోశాధికారిగా కమిటీలో అనుముల మహానందరెడ్డి గారని రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, వారి సోదరులు ఉన్నారు. ఇదిగోండి, ఇది కోర్టు డాక్యుమెంట్. అనుముల మహానందరెడ్డి ట్రెజరర్ ఆఫ్ సినీ వర్కర్స్ సొసైటీ. ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఏమంటారంటే, అసలు ఇక సంబంధమే లేదు, మాకు ఆయన ఎవరో తెలియదు, మేము ఆయన ఎప్పుడూ చూడలేదు అనేసి వారిది వాదన. మరి చూడందే ఈ ఫోటో ఎట్లొస్తుంది? మీకు అసలు పరిచయమే లేకపోతే, ఆయనను ఎప్పుడు కలవనే పోతే, అసలు మీకు ఆయన ఎవరో తెలియకపోతే మేము ఛాలెంజ్ చేస్తున్నాం. వస్తారా రేవంత్ రెడ్డి గారు కోర్టుకి? ఈ ఫోటోను ప్రూవ్ చేస్తారా? ఏం కేసు వేసినా హైకోర్టుకి వెళ్దామా, సుప్రీంకోర్టుకి వెళ్దామా, ఏ కోర్టుకైనా వెళ్దాం. దిస్ ఈజ్ యనుమల మహానందరెడ్డి, ట్రెజరర్ ఆఫ్, మీ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్టే 3,000 కోట్ల చిత్రపురి సొసైటీలో భూదందాలు చేస్తున్న దానికి కోశాధికారి అయిన యనుమల మహానందరెడ్డి గారితోని యనుమల రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. మీకు సంబంధం లేకుండానే ఎట్లా ఇదంతా అని మేము దీన్ని ప్రశ్నించినందుక ఇవాళ మీరు మా మీద కేసేసి మా ఫోనును జప్తు చేయడానికి కారణం ఇదా? ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారం శాశ్వతం కాదు, కానీ తెలంగాణ పోలీసులు ఈ విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. రాష్ట్రంలో మానవ హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతున్నా పోలీస్ వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరిస్తోంది. మొత్తంగా రాష్ట్రంలో పోలీసుల తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.